బ్రేక్ న్యూస్ చూసినాం. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీకి పంపారు. తనకు అప్పగించిన పని పూర్తయిందని ఆ నివేదికను ప్రభుత్వానికి అందించినట్లు చెప్పారు. కొన్ని సిఫార్సులను చేశారని, ఇక తన పని పూర్తయినందున రాజీనామా చేస్తున్నట్లు లేఖలో వివరించారు. ఆకునూరి మురళి చైర్మన్ గా విద్యా కమిషన్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విద్యాశాఖలో సంస్కరణపై విధి విధానాలు రూపొందించాలని సూచించింది. ఈ విషయంపై ఆకునూరి మురళి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలోనే తనకు అప్పగించిన పని పూర్తయిందంటూ ఆయన రాజీనామా చేశారు. ఆకునూరి రాజీనామాకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, కమిషన్ చైర్మన్ గా గత 2024 సెప్టెంబర్ లో నియమితులైన ఆకునూరి మురళి 2 సంవత్సరాల పాటు పదవి కాలం ఉండగానే 4 నెలల ముందుగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన ఈ రోజు తన రాజీనామా చేస్తున్నట్టుగా ఆ లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు పంపారు. అయితే తన లేఖలో పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. తన పని పూర్తయిందని, తనకు అప్పగించిన పనిని పూర్తి చేస్తానంటూ కూడా ఆకునూరి మురళి స్పష్టం చేశారు. విద్యా కమిషన్ చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించిన గాని, అదేవిధంగా మార్పులకు సంబంధించిన అంశాలపైన తన నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తన పని పూర్తయిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నానంటూ పేర్కొన్నారు. కానీ రాజీనామా చేసినప్పటికీ అనేక అంశాలు ఇప్పుడు ఆయన కమిషన్ లో చైర్పర్సన్ గా ఉండి ఆ కమిషన్ ఇచ్చిన నివేదికలో పలు అంశాలు వివాదాస్పదమయ్యాయి. అందులో ఒకటి, ప్రభుత్వ టీచర్ల వేతనాలను తగ్గించాలనే అంశం చాలా వివాదాస్పదమైంది. ఆ అంశం పైన ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయితే సంస్కరణలు, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ఏదైతే కమిషన్ ప్రభుత్వానికి సూచించిందో అందులో టీచర్ల అంశం ఒకవైపు వివాదాస్పదం కావడం, టీచర్లు నిరసనలకు దిగడం లాంటి అంశాలు అయితే, ఇటు విద్యా కమిషన్ సూచనల విషయంలో ఇంకా అనేక సూచనలు అమలు కావాల్సి ఉన్నది. ఆయనకు గడువు ఉన్నప్పటికీ రాజీనామా చేయడం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆయన గతంలో భూపాలపల్లి కలెక్టర్ గా ఉన్నప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలకు విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు కూడా అలానే విద్యా కమిషన్ రిపోర్ట్ లో కొన్ని అంశాలు ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ టీచర్లకు అంటే ప్రత్యేకంగా అవి వ్యతిరేకంగా మారాయి. దీంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. మొత్తానికైతే ఆయన రాజీనామా చేయడంతో ఈ అంశం ఏ విధంగా టర్న్ తీసుకుంటుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ చారి.